డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బలైన వర్గాలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు ఉంచినాం. నేను ఇవాళ కూడా పత్రికల్లో చూసిన కొంతమంది బలహీన వర్గాల మేధావులు, కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడుతారు. నేను అందులో పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రిగా కంటే ప్రభుత్వంలో బలహీన వర్గాల బిడ్డగా లేదా సమాజంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా మీ సంశయాలను తీర్చడానికి మేము ఒక ప్రతినిధి బృందంగా మీరు ఏడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం. దయచేసి స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క, ఇలా కులాల లెక్క దొరికింది. మనకు న్యాయం జరగడానికి కొరకు 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రెషర్ చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ కు తీసుకుపోదాం. నిర్ణయం నివేదిక దాకా వచ్చింది. నివేదిక అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం. మాకేం భేషజం లేదు, మేమందరం అందులో భాగస్వాములం. మేము ఇలా భాగస్వాములుగా ఇది పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇవాళ మీ అందరికీ కోరుతా ఉన్నాం. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో కొంత రాజకీయపరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. ఇవాళ మనం ఒక ఉదాహరణ, స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులం. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయితే రోడ్డు ఫార్మేషన్ చేసినాం. ఇవాళ కులాలకు సంబంధించి ఒక లెక్క వచ్చింది. ఈ ఉన్న లెక్క, వచ్చిన లెక్క, దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి, పథకాలను పెట్టుకోవడానికి, నిధులు కేటాయించడానికి, సబ్ ప్లాన్ తెచ్చుకోవడానికి, ఇతరత్ర బీసీలకు లాభం జరిగేటువంటి విధంగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవ్వండి. గుడ్డు మీద ఎంటికలు లెక్క పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరికి కోరుతా ఉన్నా, ఘర్షణ లేదు. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు, దాని మీద విమర్శలు వద్దు. దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోదాం. బేస్ చేసుకొని ముందుకు పోయే ప్రక్రమలా ఇంకా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ దీనికి సంబంధించిన మార్పులు, చేర్పులు మీ ఆలోచనకరంగా తీసుకోదాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క సర్వే, ఈ వచ్చిన నివేదికను స్వాగతించండి పెద్ద మనసుతోటి. భవిష్యత్తు రోడ్ మ్యాప్కు ప్రణాళిక ఇవ్వండి. ఏ విధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలో మా అందరినీ బలోపేతం చేసి ప్రభుత్వంలో ఇవి జరగాలని చెప్పే విధంగా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి. కానీ మీరు బయట ఈ విధంగా మాట్లాడడం ద్వారా మేము కూడా ఏంది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతున్నాం. రాజకీయ ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలను ఏదో రాజకీయాలు వాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చినటువంటి శాతానికి న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడానికి మీ దగ్గరకు వస్తాం. దయచేసి సహకరించండి. విమర్శలు వద్దు, అనవసర రాజకీయాలు అనేటువంటి అంశాలతోటి బీసీలకు అన్యాయం జరగకుండా చూడమని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.